రైతు సోదరులకు నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే మాత్రం మనం గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలం 113 తాళ్ళూరులో అయితే ఉన్నాం. మనతో పాటు సుబ్బారావు గారు ఉన్నారు. సీడ్ మొక్కజొన్న అయితే మాత్రం సాగు చేస్తున్నారు. ఈ 300 ఎకరాల్లో సీడ్ మొక్కజొన్న సాగు చేయడానికి అయితే ప్రధానంగా ముందు అయితే మాత్రం విత్తనం అయితే వేసుకోవాలి. ఈ 300 ఎకరాలకి ఈ విత్తనం వేయాలంటే కూలీల ఎక్కువ ఖర్చు అయితే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే 1 ఎకరం 2 ఎకరాలు కాదు కాబట్టి 300 ఎకరాలకి విత్తనాలు నాటేయాలంటే మాత్రం ఎక్కువ కూలీల ఖర్చు అయితే అవుతుంది. మనం వెనకాల చూస్తున్నది మాత్రం ఇది మొక్కజొన్న సీడ్ డ్రిల్ అని చెప్పొచ్చు. ఇదైతే మాత్రం కొన్ని మార్పులు చేర్పులు అయితే చేసి సుబ్బారావు గారు అయితే ఒకేసారి విత్తనం వేసి ఒకేసారి బోధు కూడా వచ్చే విధంగా అయితే మాత్రం దీన్ని అయితే తయారైతే చేయించుకోవడం అయితే జరిగింది. దీని వల్ల అయితే మాత్రం ఒక రోజులో 30 నుండి 35 ఎకరాలు అయితే మాత్రం విత్తుకోవచ్చు అనేది మాత్రం సుబ్బారావు గారు అయితే చెప్పారు. దీని గురించి పూర్తి సమాచారం, ఇది ఎంత ఏంటి ఏ విధంగా పనిచేస్తుంది అనేది కూడా పూర్తి సమాచారం మన యూట్యూబ్ ఛానల్ అయితే వివరించడం అయితే ఫుల్ వీడియో అయితే చేయడం అయితే జరిగింది. మన ఛానల్ చూస్తున్నాం అంటే సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళి పూర్తి సమాచారం తెలుసుకోండి. ఒక ముక్కలు సుబ్బారావు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సుబ్బారావు గారు నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు మనం చూసినట్టే ఈ సీడ్ డ్రిల్ అనేది మీరు ఎందుకు చేయించాలనుకున్నారు, అలాగే ఇది వేయటం వల్ల మీకు ఎంత అంటే కూలీలతో పోలిస్తే ఎంత ఖర్చు తగ్గే అవకాశం ఉంది? ఓకే, మేము ఎందుకు ఇట్లా చేయాలనుకున్నామంటే అండి, మొక్కజొన్న కమర్షియల్ మొక్కజొన్న వేసుకోవడానికి అయితే చాలా రకాల గొర్రెలు ఉన్నాయి. అయితే 4 గొర్రెలు 4 వస్తుండే 5 వస్తుండే అట్లా ఉంటాయి. సీడ్ మొక్కజొన్న వేస్తున్నామండి. పొలం మొత్తం సీడ్ మొక్కజొన్న మాది. ఆ సీడ్ మొక్కజొన్న వేయడం కోసం ఇట్లా సిస్టంలో చేయించుకుంటేనే మనకు సీడ్ మేలు ఫీమేల్ 2 కలిసి పడతాయి అని చెప్పి అందుకోసం అని చెప్పి ఇట్లా చేయించుకున్నామండి మేము. ఓకే, అంటే మీకు ఏంటంటే మామూలుగా వేరే సిస్టమ్ ఉన్నప్పటికీ ఏంటంటే మీకు ఒకేసారి బోధ వస్తుంది, బోధ ప్లస్ సీడ్ పడుతుంది, ప్లస్ ఇంకోటి ఏంటంటే మేలు ఫీమేల్ 2 వస్తాయి. 2 వస్తున్నాయి. అవునండి. దీనివల్ల మీకు కూలీల ఖర్చు కూడా చాలా ఖచ్చితంగా తగ్గుతుందండి. ఈ ట్రాక్టర్కి వచ్చేసరికి ఎకరం సీడ్ వేసేసరికి 1 లీటర్ ఆయిల్ పడుతుందండి. 1 లీటర్ ఆయిల్ పడుతుంది. 1 లీటర్ ఎంత హార్స్ పవర్ కలిగిన ట్రాక్టర్ వాడుకోవచ్చు? ఇది 42 HP అండి. 42 HP తో 1 ఎకరానికి వేసుకుంటే ఈ సీడ్ తో మీకు 1 లీటర్ అంటే 1 లీటర్ ఆయిల్ పడుతుంది. 100 రూపాయలు ఖర్చు పడుతుంది. ఒక డ్రైవర్ ఖర్చు. డ్రైవర్ అంటే దేనికైనా ఖచ్చితంగా ఉండాలి. డ్రైవర్కి 100, దీనికి 100. ఓకే, ఎంతో ఆదాయం మనం ఎంతో ఖర్చుని మనం మాన్యువల్ ప్రకారం వస్తే 1000 నుంచి 1300 తీసుకుంటున్నారండి. ఓకే, ఎకరానికి. అట్టయితే మీరు చూడొచ్చు, ఇది రోజుకి 30 నుంచి 35 ఎకరాలు వేస్తుంది. ఖర్చు చాలా తగ్గించుకోవచ్చు ఖచ్చితంగా. ఓకే సార్, మనం చూస్తున్నాం కదా, ఇది కూడా పూర్తి వీడియో అయితే మన యూట్యూబ్ ఛానల్ అయితే చేయడం అయితే జరిగింది. మీరైతే మాత్రం పూర్తి వీడియో కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలోకి వెళ్ళి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే అన్న తోడుగా.